రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకు ఆందోళనకరంగా మారుతున్నది. ఇప్పటికే అప్పుల భారంతో సతమతమవుతున్న కాంగ్రెస్ సర్కార్ తాజాగా మరోసారి భారీ రుణం తీసుకునేందుకు సిద్ధమైంది. బడ్జెట్ అంచనాలను ఏనాడో అధిగమించిన ప్రభుత్వం ఇప్పుడు నిత్యావసర ఖర్చుల కోసము అప్పులపైనే ఆధారపడాల్సిన దుస్థితి చేరుకున్నది. ఆర్బీఐ ఈ నెల 17న నిర్వహించబోయే ఈ వేలంలో పాల్గొని మరో 2,540 కోట్ల అప్పు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికీ ఆర్బీఐకి ఇండెంట్ పంపింది. 19 ఏళ్ల కాల పరిమితిలో 540 కోట్లు, 28 ఏళ్ల కాల పరిమితితో 1000 కోట్లు, 30 ఏళ్ల కాలానికి 1000 కోట్లు తీసుకుంటోంది. ఈ రుణం కోసం సెక్యూరిటీ బాండ్లు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించిందని ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దేశించుకున్న రుణ అంచనాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రతిపాదనలు 54,009 కోట్లు ఉండగా ఇప్పటి వరకు సేకరించిన రుణాలు అక్షరాల 83,300 కోట్లకు చేరాయి. అంటే ఆర్థిక సంవత్సరం ముగియక ముందే బడ్జెట్ అంచనాల కంటే దాదాపు 29,000 కోట్లకు పైగా అదనపు అప్పులు చేయడం ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వైఫల్యానికి అద్దం పడుతున్నది. దీనికి 17న తీసుకోబోయే 2,540 కోట్ల అప్పు కలుపుకుంటే మొత్తం 85,840 కోట్లకు చేరుతున్నది. సొంత ఆదాయ మార్గాలు సృష్టించుకోవడంలో విఫలమైన రేవంత్ సర్కార్ ప్రతి నెల అప్పు చేస్తే గాని బండి నడవని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే అప్పుల కుప్పగా మారిన తెలంగాణపై ఈ అదనపు భారం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉన్నది. సంక్షేమ పథకాలు, జీతభత్యాల కోసం కూడా అప్పుల వైపు చూడడం ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యమేనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.